వాళ్ళు ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారిని. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువకుడు, ఇండస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు రాకేష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిల్కూర్ బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు గౌరవనీయులు శ్రీ రంగరాజన్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడక్క గారు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, మిత్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, గడ్డం సమ్మయ్య గారు, అనంత్ శ్రీరామ్ గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా ప్రణవానంద దాస్ గారు, నరేందర్ గారు, సతీష్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి శైవ భక్తులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శివరాత్రి అంటే ఒక ప్రత్యేకత ఉంది. శివరాత్రి అందరి పండగ, నిరాడంబరమైనటువంటి పండగ. జనరల్గా మనం దసరా పండగ అంటే, బతుకమ్మ పండగ అంటే, సంక్రాంతి పండగ అంటే కొత్త బట్టలు తెచ్చుకోవాలనుకుంటాం. కానీ శివరాత్రి పండగ అంటే కొత్త బట్టల గురించి ఎవరు ఆలోచించరు. శివరాత్రి పండుగ జరుపుకోవాలంటే చెంబడు నీళ్లు, బిల్వపత్రం ఉంటే చాలు. శివుడికి బిల్వపత్రం అంటే అత్యంత శ్రేష్టం. ఆ బిల్వపత్రంతో శివుడి విగ్రహం పైన పెట్టి మనసు నిండా శివుణ్ణి స్మరిస్తూ ఆ చెంబడి నీళ్లతో అభిషేకం చేస్తే ఆ శివరాత్రి పండుగ అద్భుతంగా జరుపుకుంటాం మనం. ఏ పండుగ అయినా సరే, దసరా అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, సంక్రాంతి అంటే చాలా పిండి వంటలన్నీ చేయాలి. కానీ శివరాత్రికి ఏం కావాలి? శివరాత్రి అంటే ఉపవాసం, ఏం అవసరం లేదు. అంటే మనసు నిండా శివుణ్ణి స్మరిస్తూ డే అంతా, అంటే పొద్దుందాకా ఉపవాసం, సాయంత్రం అంతా రాత్రంతా జాగరణ. ఇది శివరాత్రి ప్రత్యేకత. ఒక రకంగా పొద్దుందాకా ఉపవాసము, రాత్రంతా జాగరణ చేయడం ద్వారా, అంటే మన అలవాట్ల మీద, ఒక రకంగా మన శరీరాలను బాగు చేయడానికి కూడా శివరాత్రి పండుగ పరోక్షంగా ఉపయోగపడుతుంది. అలాంటి శివరాత్రి పండుగకు వరంగల్ జిల్లాకు కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఓరుగల్లు జిల్లా అంటే శైవ తత్వానికి ప్రతీక మన ఓరుగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో ఎక్కువగా శివుణ్ణి ప్రార్థించేటువంటి భక్తులు ఎక్కువ ఉంటారు. చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. కాకతీయులు కూడా ఈ శైవ తత్వాన్ని, వారు కూడా కాకతీయుల యొక్క సంస్కృతి ఏంటంటే శివుణ్ణి పూజించడం. దాంతో మరింత ప్రసిద్ధిగాంచింది మన ఓరుగల్లు జిల్లా. ఇవాళ ఈ ఓరుగల్లు జిల్లాలో రాకేష్ రెడ్డి గారు ఈ శివరాత్రి పండుగను ఇంత ఘనంగా ఇన్ని వేలాది మంది మధ్య జరుపుకోవడం అంటే శివతత్వాన్ని మనం మరింత పెంపొందించుకోవడమే. పూర్వీకులు కూడా శివరాత్రి పండుగ అంటే, మనం ఇందాక పేరిణి నృత్యం చూసాం. శివుడి యొక్క తాండవ నాట్యం పేరిణి. ఆ పేరిణికి పుట్టినిల్లు కూడా మన ఓరుగల్లు జిల్లే. పాత రోజుల్లో శివరాత్రి పండుగ జరపడం అంటే పేరిణి నృత్యాన్ని చూసేటువంటి వాళ్ళు. ఇంకా కూడా మనకు తెలుసు, పాత రోజుల్లో ఇదే వరంగల్ జిల్లాలో శివరాత్రి జరగాలంటే శివరాత్రి పండుగ రోజు ఇక్కడ ఉండేటువంటి కాకతీయ థియేటరో, జెమినీ సినిమా థియేటరో,
లేదంటే అశోక థియేటర్లో రాత్రి సెకండ్ షోనో లేకపోతే మిడ్ నైట్ షోని ఇంకో షో ఉండేది. అంటే ఆ జాగరణ చేయడానికి ఆ పాత సినిమాలు, రాముడి సినిమాలో లేకపోతే భాగవతమో రామాయణమో ఎన్టీఆర్ సినిమాలు, కొన్ని సినిమాలు చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. నిజంగా రాకేష్ రెడ్డి గారు ఈరోజు తాను చేపట్టినటువంటి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మీ అందరిలో ఈ జాగరణ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవడానికి ఇది దోహదం చేస్తూ ఉంది. మనందరం కూడా ఎంతో మంచి వక్తలు వచ్చారు ఈరోజు. నిజానికి మేము రాజకీయాలు మాట్లాడుతుంటాం, ఇక్కడ రాజకీయాలు అసలే మాట్లాడం. కానీ ఆధ్యాత్మికతను అద్భుతంగా చెప్పే రంగరాజన్ గారి ప్రవచనాలు ఇప్పటిదాకా విన్నాం. రంగరాజనే కాదు, మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కానీ అనంత శ్రీరామ్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి వక్తలు. ఇంకా వారందరూ మాట్లాడేది ఉంది కనుక మేము ఎక్కువ ఉపన్యాసాల జోలికి వెళ్ళం. కానీ మనందరం కూడా ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు. భగవంతుడు దేవుడి నామస్మరణలోనే మనిషికి విముక్తి ఉన్నది. ఇలా శివుడు ఎంత గొప్పవాడంటే దేవతలకు దేవుళ్ళకి ఏదన్నా కష్టం వస్తే అందరూ శివుని వైపు చూస్తూ ఉంటారు. ఆ మహాశివుడు దుష్ట రక్షణకు శిష్ట రక్షణకు ఆయన మారు పేరు మహాశివుడు. అలాంటి శివుణ్ణి స్మరించుకోవడంలో, ఆ శివుణ్ణి పూజించుకోవడంలో మనందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇలా మనిషి ఎన్ని పదవులు వచ్చినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా కూడా ఆయనలో ఇంకా ఏదో తెలియని అభద్రతాభావం ఉంటుంది, ఏదో భయం ఉంటుంది, ఇంకా ఏదో సాధించలేదనేటువంటి ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు దేవుణ్ణి స్మరిస్తారో, నిండు మనసుతో అన్ని ఏకాగ్రతతో పూర్తి స్థాయిలో ఆ దేవుడి యొక్క స్మరణలో, ఆ భగవంతుడి సేవలో మనం ఉంటామో, అక్కడ దొరికే ప్రశాంతత కానీ, అక్కడ మీ మనసుకు లభించేటువంటి ఉల్లాసం అది ఏ పదవిలో దొరకదు, ఎంత సంపదలో కూడా మీకు దొరకదు. ఎంత సంపద వచ్చినా, ఎంత పెద్ద పదవి వచ్చినా బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఇంకా ఏదో టెన్షన్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో, వీడొస్తాడో, వాడొస్తాడో. కానీ దేవుణ్ణి స్మరించండి, అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో ఆ భగవంతుడిని సేవలో ఉండండి. ఏది రాదు, షుగర్ రాదు, బీపీ రాదు. ఆరోగ్యంగా ఎంతో కొత్త ఉత్సాహంతో మనం బయటకు వస్తాం. నెక్స్ట్ డే ప్రారంభం అవుతుంది. ఇంట్లో ఉదయాన్నే మనం చక్కగా పూర్తి కాన్సన్ట్రేషన్తో దేవుడి పూజ చేస్తే ఒక తెలియని మనసులో ఒక ఉత్సాహం ఉంటుంది. తెలియకుండానే మనకు ఒక శక్తి వస్తుంది. అది ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మొన్న రంగరాజన్ గారి మీద దాడి జరిగితే అందరం కూడా చాలా బాధపడ్డాం. రంగరాజన్ గారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన భగవంతుడి సేవలో తన జీవితం అంతా కూడా అంకితం చేసినటువంటి మహనీయులు రంగరాజన్ గారు. ఈరోజు వారి మీద జరిగిన జాడిని ప్రతి హిందువు, ప్రతి ఒక్కరం కూడా ఇలా ఖండించి తీరాల్సిందే. మన బాధ్యత. ఇలా రంగరాజన్ గారి లాంటి వాళ్ళను, హిందూ ధర్మ పరిరక్షకుల్ని, అలాంటి అర్చకులను, వారిని కాపాడుకోవడం, వారికి రక్షణగా నిలవడం కూడా మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఉదయం దాకా జరుగుతుంది. ఈ మనం కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఇక్కడ ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఆ శివుడి యొక్క ఆశీస్సులు పొందడం కోసం మనందరం కోరుకుంటూ ఉంటాం. తప్పకుండా ఆ శివుడి ఆశీస్సులతో మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని, మీరందరూ కూడా సంతోషంగా మీ యొక్క జీవితం అంతా ఆనందమయంగా ఉండాలని మీ అందరి పక్షాన శివుణ్ణి నేను ప్రార్థిస్తూ, మరి నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాకేష్ రెడ్డి గారు పిలిస్తే నేను అనుకున్నాను ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాను. కానీ ప్రతి సంవత్సరం కూడా రాకేష్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని ఇంత బాగా ఘనంగా జరుపుతూ ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషం. ఇండస్ ఫౌండేషన్లో ఎవరెవరైతే సభ్యులు ఉన్నారో, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు.
ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించడం కోసం ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు అన్నట్టు వారు హరీష్ రావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం పనిచేసిన ఇండస్ ఫౌండేషన్ సభ్యులందరినీ వారు హృదయపూర్వక అభినందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ప్రతి సంవత్సరం కాకతీయ పురస్కారాలు ప్రదానం చేసుకుంటాం ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. వాటికి సంబంధించిన విశిష్టత కాకతీయ పురస్కారం. ఓరుగల్లు ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా రాజధాని. మన నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కాకతీయులు సుమారు 400 ఏళ్ల పాటు ఓరుగల్లును రాజధాని కేంద్రంగా చేసుకుని పూర్తి దక్షిణ భారతదేశాన్ని పాలించారు. వారి పాలనలో గొలుసుకట్టు చెరువులు, అణువణువున గుళ్ళు గోపురాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేది. భక్తి, ముక్తి, శక్తి, భుక్తి అనే 4 పునాదుల మీద వారు పాలన చేసి ప్రపంచంలోనే ఎంతో వైభవమైన నాగరికతను నిర్మించి గొప్ప శైలిని మనకు వారసత్వంగా అందించారు. రాణి రుద్రమ, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు లాంటి మహనీయులు నడియాడిన మన నేల కళలకు కాణాచి, ఎన్నో కళారూపాల పుట్టినిల్లు కాబట్టి అంతటి వైభవ చరిత్ర గల మన ఓరుగల్లు